వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోని ఎస్ఎస్సికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనిలో చూసుకున్నట్లయితే మనకి కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మీడ్ ఫోర్స్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి సిఏపిఎఫ్స్ అనమాట, ఎస్ఎస్ఎఫ్, అలానే రైఫిల్ మ్యాన్ జీడీకి సంబంధించి అండ్ కానిస్టేబుల్కి సంబంధించి వీటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ వీడియో అనేది అయితే నోటిఫికేషన్లో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి అయితే 5/19/2024 నుంచి అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి 14/10/2024 అప్ టు 11 PM వరకు అయితే ఈ అవకాశం అనేది అయితే ఉంది. లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా 15th అనమాట. లాస్ట్ డేట్ అయితే చూసుకునేసరికి 15th October 2024 11 PM వరకు అయితే మనకు అవకాశం అనేది అయితే కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, ఒకసారి మీరు వెళ్ళి అప్లై అనేది చేసుకోండి. సేమ్ ప్రాసెస్ అనేది మనకి ప్రతిసారి కూడా ఎస్ఎస్సికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేసి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. నేను ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్గా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అనేది చూసాం కదా. దీని ఫీ పేమెంట్ కూడా లాస్ట్ డేట్ వచ్చేసరికి 15/10/2024 అనమాట. అయితే దీనికి కేటగిరీ వైజ్గా కొన్ని పోస్ట్స్ అనేవి ఉన్నాయి. బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి మొత్తం కూడా 39,481 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. పే స్కేల్స్ కూడా రిలీజ్ చేశారు. పే స్కేల్ 1కి సంబంధించి దానికి సంబంధించి అలానే ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్టుగైతే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీకి సంబంధించి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ వాళ్ళకి 3 yearsకి సంబంధించి మిలిటరీ సర్వీస్ అనేది ఉంటుంది. అలానే చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్ కిల్డ్ ఇన్ ద 1984 riotsకి సంబంధించి అంటే మనకి దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 years అనేది అయితే ఉంటుంది. కేటగిరీస్ చూసుకోవచ్చు, 8 years, 10 years అనేది. నెక్స్ట్ దీని ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 100 rupees అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది బేస్డ్ ఆన్ కంప్యూటర్ టెస్ట్ అనమాట, సిబిటి అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూసుకున్నట్లయితే మొత్తం 3 parts లాగా అయితే ఉంటాయి. ఒక్కొక్క పార్ట్లోని ఒక్కొక్క కేటగిరీ మార్క్స్ అనేవి ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, అలానే రీజనింగ్కి సంబంధించి, అలానే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంటుంది. అలానే ఇంగ్లీష్, హిందీకి సంబంధించి మొత్తం కూడా 1 hour అనేది అయితే ఎగ్జామినేషన్ టైం అనేది ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. సిబిటీతో పాటుగా పీఈటీ కూడా ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. 5 kilometers in 24 minutes మేల్స్, అలానే రేస్ అనేది ఉండాలి. అలానే ఫీమేల్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ 1.6 kilometers in 8.5 hours అంటే 8.5 minutesలోనైతే వీళ్ళు క్యాండిడేట్స్కి రీజియన్స్ బట్టి అయితే ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి చూసుకొని మీరు ఎంత ఏంటి అనేది, దాని యొక్క హైట్ అనేది కూడా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ అని కూడా ఉంటుంది. ఇది ఎంత ఏంటి అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేసే ఇది అనేది నేను పీడిఎఫ్ కూడా మన అఫీషియల్ ఛానల్ లింక్తో పాటుగా నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. ఒకసారి దాంట్లో అప్లోడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు మీకు కావాలనుకుంటే. రిజర్వేషన్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాం కదా, సిబిటీ ఉంటుంది. అలానే పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలానే పీఈటీ అనమాట, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే మనకి ఉండడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎలా ఏంటి అనేది ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మన వీడియోలోనే ఆల్రెడీ చేసాము ఛానల్లోనే. దానికి సంబంధించి లింక్ కూడా నేను లాస్ట్ ఐకార్డ్స్లోనే ఇస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఇది గైస్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.